తమ్ముడు ముక్తినుతలపాటి వాసు పంపించిన శుభోదయ సుభాషిత శ్లోకం శ్రీ కాళహస్తీశ్వర శతకం నుంచి 51వ శ్లోకాన్ని ఆలపించి శ్లోక భావాన్ని వివరిస్తున్నాను. బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ. ఏ లీలన్ను తీయింపవచ్చు నుపమోత్ప్రేక్షాధ్వని వ్యంగ్య శబ్దాలంకార విశేష భాషలకు అలభ్యంబైన నీరూపమున్ చాలు కవిత్వమున్ నిలుచునే సత్యంబు వర్ణించుతో ఛీ లజ్జింపరుగాక మాదృశ కవుల్ శ్రీకాళహస్తీశ్వరా శ్రీకాళహస్తీశ్వరా. తాత్పర్యం: ప్రభో శ్రీకాళహస్తీశ్వర, ఉపమాది అర్ధాలంకారములతో నానావిధ శబ్దాలంకారములతో నిన్ను నా వంటి కవులు వర్ణింప చూస్తారు. భాషకు దొరకనట్టి నీ రూపము వర్ణించ మా వంటి అధములకు సాధ్యమా తండ్రి? సత్యము వర్ణించేటప్పుడు కవిత్వములు నిల్చునా ప్రభో అని శ్లోక భావము. శ్రీకాళహస్తీశ్వర శతకం నుంచి 52వ శ్లోకాన్ని ఆలపించి శ్లోక భావాన్ని వివరిస్తున్నాను. బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ. పాలుంబువయు పెట్టెదం కుడువరా పాపన్న రాయన్న లేలెమ్మన్న అరటి పండ్లు కొనితే లేకున్న నేనొల్లనంటే లాలింపరే తల్లిదండ్రులపుడు అట్లే తెచ్చి వాత్సల్య లక్ష్మీ లీలావచనంబులం గుడువరా శ్రీకాళహస్తీశ్వరా శ్రీకాళహస్తీశ్వరా. తాత్పర్యం: ప్రభో శ్రీకాళహస్తీశ్వర, చిన్నపిల్లలు పాలు అన్నము తెచ్చి తినమంటే కాదు అరటిపండు కావాలని ఎలా మారాన్ చేస్తారో అదే విధముగా నేను కూడా నాకు ఇచ్చిన ఇహలోక సౌఖ్యములను వద్దని మోక్ష మార్గము కోసము నిన్ను వేడాను. తల్లిదండ్రులు ఏ విధముగా ఆ మొండి బాలుని కోరికను తీరుస్తారో అదే విధముగా నీవు నన్ను ఉద్ధరించుము ప్రభో అని ఈ శ్లోక భావము. కాళహస్తీశ్వర శతకం నుంచి 53వ శ్లోకాన్ని ఆలపించి శ్లోక భావాన్ని వివరిస్తున్నాను. బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ. కలలంచున్ శకునంబులంచు గ్రహయోగం బంచు సాముద్రికంబులటంచు దేవులంచదిష్టమనుచు భూతంబులంచున్ విషాదులటంచున్ నిమిషార్థ జీవనములందున్ ప్రీతి పుట్టించి ఈ సిలుగుల్ ప్రాణులకెన్ని చేసితివయా శ్రీకాళహస్తీశ్వరా. తాత్పర్యం: ప్రభో శ్రీకాళహస్తీశ్వర, కలలు, శకునములు, గ్రహయోగములు, సాముద్రికములు, రోగములు, అరిష్టములు, భూతములు, విషాదమని ఇన్ని విధముల వెతలు కల్పించితివేమయ్యా ఈ అర్ధ నిమిష పరిమాణ జీవితములకు ప్రభో అని ఈ శ్లోక భావం. కాళహస్తీశ్వర శతకం నుంచి 54వ శ్లోకాన్ని ఆలపించి శ్లోక భావాన్ని వివరిస్తున్నాను. బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ. తలమీదం కుసుమ ప్రసాద మలిక స్థానంబుపై భూతియున్ గళసీమంబున తండ నాసిక తుదంగంధ ప్రసారంబు లోపల నైవేద్యము చేర్చునే మనుజుడా భక్తుండు నీకెప్పుడు చెలికాడై విహరించు రౌప్యగిరిపై శ్రీకాళహస్తీశ్వరా చెలికాడై విహరించు రౌప్యగిరిపై శ్రీకాళహస్తీశ్వరా. తాత్పర్యం: ప్రభో
శ్రీకాళహస్తీశ్వర, ఎవడైతే సదా తల మీద నీ నిర్మాల్యమును, నుదుట విభూదిని, మెడలో రుద్రాక్షలను, ముక్కు యందు నీ అభిషేక జల సుగంధమును, ఉదరములో నైవేద్యమును కలిగి ఉంటాడో అతడు వెండి కొండపై నీ స్నేహితుడితో సమముగా వర్తించగలడు అని ఈ శ్లోక భావము. శ్రీకాళహస్తీశ్వర శతకము నుంచి 55వ పద్యాన్ని ఆలపించి పద్యభావాన్ని వివరిస్తున్నాను. బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ. ఆలుం బిడ్డలు మిత్రులున్ హితులు నిష్టార్థంబు లీనేర్తురే వేళన్ వారి భజింప జాలిబడ కావిర్భూత మోదంబునం కాలం బెల్ల సుఖంబు నీకు ఇక భక్త శ్రేణి రక్షింపకీ శ్రీలెవ్వారికి కూడబెట్టెదవయా శ్రీకాళహస్తీశ్వరా, శ్రీకాళహస్తీశ్వరా. తాత్పర్యం: ప్రభో శ్రీకాళహస్తీశ్వర, నీ ఆలుబిడ్డలు అంటే పార్వతీదేవి కుమార గణనాయకులు, స్నేహితులు కుబేరాదులు, హితులు శ్రీ మహావిష్ణువు నీకు మోదము చేకూరునట్టుగా నీవు కోరినవి నీకు సమకూర్చుతూ ఉండగా నీవు నీ భక్తకోటిని రక్షింపక సిరి సంపదలు ఎవరి కోసమని కూడబెడుతున్నావు ప్రభో అని ఈ శ్లోక భావము.